హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పనస తొనలు. ఈ పనస తొనలనే సంపంగి పువ్వు అని కూడా అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఫ్రెండ్స్, పిల్లలకి స్నాక్స్‌లా కూడా స్కూల్ బాక్స్‌లో పెట్టేయొచ్చు. సో, మన ప్రాసెస్ మొత్తం కూడా ఒకసారి చూసేద్దాం. నేనిక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే మైదా పిండి అంత హెల్తీ కాదు కాబట్టి, పిల్లలు కూడా తినాలి కాబట్టి, నేనిక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. గో తీసుకున్న గోధుమ పిండి మొత్తం కూడా ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి. అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఫ్రెండ్స్. బొంబాయి రవ్వ ఇంపార్టెంటు. ఒక కప్పు యాడ్ చేసుకోండి. అందులోనే ఒక 3 స్పూన్లు సాల్ట్. ఈ బొంబాయి రవ్వ ఏయటం వల్ల ఈ పనస్తనలు చాలా అంటే చాలా క్రంచీగా, టేస్టీగా వస్తాయి. పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని మొత్తం కూడా ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులోనే కాస్త ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో కాస్త మిస్ అయింది. వేయటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. మొత్తాన్ని కూడా కలిపి ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని, వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని, పొడిపిండి వేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న రోటీల్లాగా ఫ్రెండ్స్ తయారు చేసుకోవాలి. ఈ చపాతీని చాక్‌తో గానీ, లేదంటే షాప్‌లో తీసుకొచ్చిన బ్లేడు ఒక్కసారి వాష్ చేసి, ఇట్లా చిన్న చిన్న లేయర్స్ లాగా ఘాట్లు పెట్టుకోవాలి. అది కూడా మిడిల్‌లోనే ఫ్రెండ్స్. ఎడ్జ్‌కెళ్ళకండి. మిడిల్‌లోనే నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని, సైడ్‌లు మొత్తం కూడా మంచిగా రోల్ చేసుకోవాలి. అలా రోల్ చేయటం వల్ల ఆ పనస తొనకి లేయర్ లేయర్‌గా మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న మాదిరిగానే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాక్‌తోనైనా లేదంటే కొత్తది బ్లేడ్ తీసుకొచ్చి దాన్ని ఒకసారి వాష్ చేసి యూజ్ చేయండి. మొత్తం కూడా అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్‌లో పెట్టే పనసతొనలు ఒకటి ఒకటిగా ఆయిల్‌లోని వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఈ పనసతొనలు ఆంధ్ర స్పెషల్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీటిని బెల్లం పాకంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనిక్కడ పంచదార పాకంతోని రెడీ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఏగుతున్నాయో? సిమ్‌లో పెట్టే వేయించుకోండి ఫ్రెండ్స్. అది మొత్తం కూడా ఉడకాలి గాబట్టి క్రంచీగా ఉడికితేనే క్రంచీగా వస్తాయి ఫ్రెండ్స్. మరి ఎక్కువగా మాడనివ్వకుండా అలా గోల్డ్ కలర్ వస్తే చాలు. మొత్తాన్ని కూడా తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్‌గా అయినా బాక్స్‌లో పెట్టేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌కైనా చాలా అంటే చాలా బావుంటాయి. మొత్తాన్ని కూడా అలా రెడీ చేసుకొని తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి, అందులో నేను చేసిన పనసతొనలకి 2 కప్పులు షుగర్ సరిపోతుంది. వేసుకొని అందులోని ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసి, మొత్తం కూడా మీడియం మంట మీద తిప్పుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పాకానికి భయపడాల్సిన పనేం లేదు. తీగ పాకం వస్తే చాలు ఫ్రెండ్స్. మరి ముదురు పాకం గాదు, అలా అని నీళ్ళగా కాదు. తీగ పాకం వస్తే చాలు. ఈ పాకం చేయాలి కదా అనేసి చేయకోకుండా ఉండకండి. చాలా అంటే చాలా సింపుల్. నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేసుకోండి. అలా తీగ పాకం కాస్త బాగా పొంగుకుంటూ తీగ పాకం వస్తే చాలు. పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ పనస తొనల మీద పోసేయండి. ఆ పాకం వేడికి ఆ పనస తొన
బెల్లాన్ని పాకాన్ని మొత్తం కూడా మంచిగా పీల్చుకుంటుంది. చూసారా? మొత్తాన్ని కూడా ఒకసారి అలా కలిపేయాలి. గంట పెడితే తిప్పడానికి వీలుండదు ఫ్రెండ్స్. అలా ఎగరవేసుకుంటూ తిప్పుకోండి. మొత్తాన్ని కూడా చల్లారనివ్వాలి. ఒక గంట సేపు పక్కన పెట్టిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరొక వీడియోతోని మీ ముందుకొస్తాను. థాంక్ యూ.